ఇక్కడ సైన్ చేయండి. మీకు కేసు వేయడంలో నేను హెల్ప్ చేయగలను, కానీ వాళ్ళకు ఎగనెస్ట్గా వాదించలేను. సారీ అండి. వదినా వదినా జల్దీ రెడీగా వదినా. ఏడికి జంగా కోర్టుకు పోవాలి. కేసు నెంబర్ 2401. జంగయ్య ఎవరు? సార్ నేను చెప్పు, మీ లాయర్ ఎవరు? లాయర్ లేరు సార్. ఇదొకటి మధ్యలో. మీరు ఒప్పుకుంటే నేను చెప్పుకుంటా. సరే, ముంగడికి వచ్చి ఇక మాటలో నిలబడి చెప్పు. సార్ 2012 అనుకుంటా సార్, నెల్లూరు జిల్లాలో ఒక ఆయన్ని ఊరంతా కలిసి పండుగొట్టి చెట్టు కట్టి కిరసనాయలు పోసి కాలు చంపేసిర్రు. చేతబడి చేస్తుండనే అనుమానంతో కేసు పోలీస్ రికార్డ్స్లో లేదు సార్. గట్లనే 2016లో సార్ గిడనే వరంగల్ పక్కన ఒక కుటుంబం మొత్తాన్ని నాటుసారా పోసి కాల్చి చంపేశారు సార్. మళ్ళదే చేతబడి చేస్తున్నానే అనుమానంతో సార్. అందులో గిద్దిత పిల్లలు కూడా ఉన్నారు సార్. ఈ కేసు కూడా పోలీస్ రికార్డ్స్లో ఫైల్ కాలేదు సార్. గిసంటి కేసులని ఇప్పుడు మీకు ఇచ్చినా సార్. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావా నువ్వు? సార్ గిసుంటిదే మనలో కూడా జరిగింది సార్. రమేష్ గాడు వాళ్ళ తమ్ముడు సురేష్ కలిసి మా అన్నని చంపేశారు సార్. చేతిపడి చేస్తుండనే అనుమానంతో సార్. అసలు అనుమానంతో చంపుడైంది సార్. మా క్లయింట్స్ కి కొమరాయ్ అంటే ఎవరో తెలియదు. గసుంటిది అట్లా ఎట్లా చంపుతాడు? ఇది ఫాల్స్ ఎలిగేషన్ అవుతుంది సార్. ఎట్లయితే సార్ ఫాల్స్ ఎలిగేషన్ సార్. ఊరంతా తెలుసు సార్ చంపింది ఆడేనని. గంటెందుకు సార్, నాతో ఆడి చెప్పండి సార్ మా అన్నం చంపినా అని. ఏం చెప్తున్నావు? మేమేం చెప్తాం రా మీ అన్నని? అరే రమేష్ నువ్వు చెప్పలే? ఎప్పుడు చెప్పినా సార్ నాకు చెప్పింది సార్. ఇప్పుడు అబద్ధాలు ఆడుతుండు. నీ అంతా నువ్వు ఏది పడితే అది ఉట్టించుకొని అరుతున్నావు. చూసినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు చూస్తున్నావా? నేను చెప్పింది ఆడే కదా అని అడుగు. ఎప్పుడు చంపుతుందిరా నాయన. అరే ఏందిరా మీరు? అరే కూర్చో.
ఈ పంచాయతీకి ఇట్లా లేదు కానీ ఈ దినం వచ్చే నెల 15 తారీఖు పెట్టుకుందామా? అరే. ఉదయం 10 బజాకు వచ్చేయండి ఆ రోజు. పోండి ఇక పోండి. నెక్స్ట్ కేస్ 2501. గట్ల చూడకురా నడు. ఒక ఛాయ్ చెప్పురా. కోర్టులో జంగయ్య వాదనను బట్టి కొమరయ్య ఒక్కడే కాదు, అతనిలా చాలా మంది మూఢనమ్మకపు ముసుగుతో చంపబడ్డారని తెలుస్తుంది. సంతోష్ జంగయ్య చెప్పినట్లు మూఢనమ్మకాల పేరుతో ఇంకా వ్యక్తులు చంపడం ఉందంటారా? ఎందుకు లేదండి, అదే కదా జంగయ్య చెప్పాడు. గత 8 ఏళ్లుగా భారతదేశం మొత్తం ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయో మెన్షన్ చేశాడు. నాకు తెలిసి జంగయ్య తన కోసం పోరాటం లేదు, మన కోసం పోరాడుతున్నాడు. జంగయ్య చెప్పింది నిజమేరా, మన ఊళ్ళో కూడా మస్తు జరుగుతుంటాయి కానీ బయటికి రావంతే. మీరు మాట్లాడిన దానికి చాలా మంది జనాలు సపోర్ట్ చేస్తూ ముందుకొస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కెమెరాలో చూసి చెప్పండి. సావుకు అర్థం ఉండాలి సార్. అనుమానంతో చంపుడేంది? ఈ మూఢనమ్మకాలు పోవాలి. మనం జరిగినట్టు ఇంకెవరికి జరగద్దు. ఇప్పటికే గిసంటివి మస్తు జరిగినాయి. ఆ సావులన్నిటికీ సమాధానం కావాలి, న్యాయం కావాలి. కేసు నెంబర్ 2401 వచ్చిరా? సార్ ఏం జంగయ్య తిన్నావా? అరే టీవీలలో మస్తు కొడుతున్నావులే. కేసు ఏడాగింది? వాళ్ళిద్దరూ మీ అన్నం చంపిరంటావు గంతేనా? అవు సార్. ఏం రాజేంద్ర రాసామంటావా? సార్ ఏంది కూర్చున్నావు? కదేందో చూడు. అట్లా ఎట్లా రాస్తారు సార్? మా వాళ్ళకు కుమరయ్య ఎట్లుంటాడో ఏమో తెలియదు. కుమరయ్యని ఎవరు చంపిర్రో ఏమో గాని కవిత చితిలో పడేసిండ్రు. కుమరయ్య చచ్చిపోయినందుకు మాకు మస్తు బాధ అవుతుంది సార్. మా చెల్లె చితిలో పడి చచ్చిపోయినందుకు ఇంకా బాధ అవుతుంది. ఊరంతా చెప్పుకుంటారు కదా అని పుకార్లు నిజాలు కావు. నిజాలకు సాక్ష్యం కావాలి. ఉన్నదా సాక్ష్యం? ఇప్పుడు పాయింట్కి వచ్చినావు. ఏం జంగయ్య సాక్ష్యం ఉందా మళ్ళా? సార్ ఉన్న ఒక్క సాక్షి మల్లన్నే సార్. ఆ గొడవ జరిగిన దానికెళ్ళి ఆడు గాయపోయిండు. మరి భయంతో పోయిండో లేక ఆడ తన పైసలు తీసుకుని పోయిండో అర్థమైతలేదు సార్. అంటే సాక్ష్యం లేదు, కేస్ క్లోజ్, ఖతం, అయిపోయింది. క్లోజా? చెయ్యి, నువ్వే చేసుకోదా. ఇక నేనెందుకు ఈడ?